సండే రోజు ప్రే చేసుకున్నారు. 2 days కి 2 lakhs రిలీజ్ అయిందట. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. నా పేరు రాజ్ కుమార్. నేను లాస్ట్ 1.5-2 months నుంచి చర్చ్కి వస్తున్నాను. కంటిన్యూస్గా వస్తున్నారు మీరు? అంతకుముందు పరలోకనేస్తున్న చర్చ్కి వెళ్ళేవాళ్ళం, సనత్నగర్లో ఉండేవాళ్ళం. ఓకే. రీసెంట్గా దమ్మాయిగూడలో ఇల్లు తీసుకొని ఇక్కడికే షిఫ్ట్ అయ్యాము. దూరం అవుతుందని ఇక్కడ ఆన్లైన్లో చూసి ఇక్కడికి వచ్చాము. ఓకే. నేను ఇంతకుముందు మ్యాన్కైండ్ ఫార్మాలో ఏరియా మేనేజర్ కింద ఉండేవాడిని లాస్ట్ 10 years నుంచి. ఓకే. కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్తో నేను బయటకు వచ్చాను. కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను, మీకు ఆల్రెడీ చెప్పారు. సో లాస్ట్ 3 months నుంచి శాలరీ లేక ఒక పాయింట్ ఆఫ్ టైంలో 1,50,000 2 లక్షలు శాలరీ తీసుకునే పరిస్థితి నుంచి 3 months నుంచి డబ్బులు లేక, పెట్రోల్కి లేక, కార్లో 3 years పరలోకనేస్తున్న చర్చ్కి వెళ్ళాం మేము. ఇక్కడ నుంచి 3 years అక్కడికి వెళ్ళే వాళ్ళం. కార్లో పెట్రోల్ డబ్బులు కూడా లేని పరిస్థితి వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు కంపెనీ వర్క్ అయితే నడుస్తుంది, ప్రాసెస్ చేస్తున్నాము. బట్ కొంచెం సెటిల్మెంట్ అమౌంట్ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఇబ్బంది పెట్టింది. మొన్న ప్రేయర్ చేయించుకున్నప్పుడు దీనికి అమౌంట్ వస్తే మీరు సాక్ష్యం చెప్పాలని చెప్పారంట సిస్టర్. ఓకే. అమౌంట్ వస్తుందని చెప్పారా సిస్టర్? సాక్ష్యం కూడా చెప్తారు అని అన్నారు. సిస్టర్ చెప్పిన 2 days లోపలనే మాకు అమౌంట్ పడింది. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. ఎంత వచ్చింది సిస్టర్? 2 lakhs వచ్చినట. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. పాస్టమ్మ గారు ప్రార్థన చేసిన తర్వాత 2 lakhs ఎప్పుడు రిలీజ్ అయింది సిస్టర్? సండే రోజు ప్రే చేసుకున్నారు. 2 days కి 2 lakhs రిలీజ్ అయిందట. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. చూడండి, దేవుడు మీరు అనుకుంటారు పాస్టమ్మ గారిలో శక్తి లేదు, ప్రార్థన ఎందుకని అనుకుంటారు. చూడండి ఎన్ని సాక్ష్యాలు వస్తాయో. సో దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. ఈ సాక్ష్యాన్ని బట్టి సమస్త మహిమ దేవునికి కలుగును గాక.